హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఇంటర్మీడియట్ సాంస్క్రిట్ లో ఏవి చదివితే ఈజీగా పాస్ అవుతారు అనేది ఒక్కసారి క్లియర్ గా చూద్దాం. ఎందుకంటే చాలా మంది అడిగారు, జస్ట్ పాస్ కోసం మేము చాలా ఇబ్బంది పడుతున్నాము, ఆ వీడియోస్ చేయండి అని చెప్పేసి చాలా మంది కామెంట్ చేయడం జరిగింది. వాళ్ళ కోసం వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా పాస్ కావడానికి కష్టంగా ఉంటే ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేయండి, స్కిప్ చేయకుండా చూడండి. సో ఆంధ్రప్రదేశ్ సాంస్క్రిట్ సెకండ్ ఇయర్ ఎలా పాస్ అవ్వాలి ఈజీగా, ఫస్ట్ చూద్దాం. ఇక్కడ పద్యభాగ సారాంశాలు ఉన్నాయి. రోమన్ నెంబర్ 2 నేను రెడ్ మార్క్ తో ఇక్కడ రౌండ్ అప్ చేశాను, ఇవి చూసుకోవచ్చు. సో విభీషణోపదేశ ధర్మనిష్ట చదువుకొని వెళ్ళండి, ఏదో ఒకటి వస్తుంది. ధర్మనిష్ట చాలా ఇంపార్టెంట్. గద్య భాగం సారాంశంలో మంద విసర్పకత, విక్రమస్య ఔదార్యం వస్తాయి. ఈ రెండు చదువుకొని వెళ్ళాలి, ఖచ్చితంగా ఇది రావడానికి అవకాశం ఉంది. సో నాన్ టెల్ కి సంబంధించి 2 లెసన్స్ చదవండి. కర్ణభారం, దాని తర్వాత ఉండే లెసన్ 2 చదివితే సరిపోతాయి. ఇంకా మిగతా రోమన్స్ ఏమీ చదవాల్సిన అవసరం లేదు. అటు తర్వాత మళ్ళీ ఇక్కడ చూద్దాం. సో రోమన్ నెంబర్ 11 లో కాంప్రిహెన్సివ్ పేరాగ్రాఫ్ ఉంటుంది కాబట్టి కాంప్రిహెన్సివ్ పేరాగ్రాఫ్ చదివితే మనకి మంచి మార్క్స్ వస్తాయి. సో ఇవి ఈజీగా రాయొచ్చు, ఆ పేరాలోనే ఉంటాయి కాబట్టి ఎట్లా కవర్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ కూడా మనం ఖచ్చితంగా రాయాల్సిందే. 11th రోమన్ బాగా గుర్తుపెట్టుకోండి. అలాగే 12th and 13th రోమన్స్, 12th and 13 అంటే సందులు వస్తాయి, కొన్ని కలిపి కొన్ని విడిదీసి వస్తాయి కాబట్టి ఇక్కడ 12 మార్కులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలి, ఎందుకంటే ఇక్కడ చాలా ఈజీగా పాస్ అయిపోతారు. సో ఖచ్చితంగా మంచి మార్క్స్ రావడానికి, పాస్ మార్క్స్ ఎక్స్పెషలీ రావడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకొక విషయం ఏంటంటే సందులు వరుసగా ఇస్తాడు. చుత్వసంధి, జస్వసంధి, స్తుత్వసంధి, ఇలా వరుసగా ఏవైతే స్తుత్వసంధి, జస్త్వసంధి ఇలా వరుసగా ఇస్తాడనమాట. కాబట్టి అది కూడా మీరు ఒకసారి మోడల్ పేపర్ లో చెక్ చేసుకోవచ్చు. సో సందులకు సంబంధించి 12 మార్కులు వస్తాయి. తర్వాత సమాసాల్లో 3, 4, 5 అంటే ఇవి ద్విగు సమాసం, ద్వంద్వ సమాసం, అవ్యయీభావ సమాసం పర్ఫెక్ట్ గా చూసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడికి మనకి దాదాపుగా ఒక 40 దగ్గర వస్తాయి, 40 వరకు రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇక్కడ ఉంది. తర్వాత ఫార్మేషన్ ఆఫ్ సెంటెన్స్ ఉంది. సో ఇది ఎలా రాసినా మార్క్స్ వస్తాయి, ఎక్కువ రాయండి, అన్ని కలిపి రాస్తూ వెళ్ళండి. కాబట్టి ఇక్కడికి మీరు పాస్ అయిపోతారు. ఇవి చదవకపోతే మాత్రం ఇబ్బంది పడతారు. ఖచ్చితంగా వీటిని చూసుకుని వెళ్తే మాత్రం 100% పాస్ అయిపోతారు. సో ఇది పాస్ ఎలా కావాలనే వాళ్ళకి సమాధానం. నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ వాళ్ళకు కూడా చేయండి తప్పకుండా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. 3 600.